సహోదరులారా, ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కూర్చోబెడతారు. అతను చేసిన పని ఏంటంటే బాగా తాగి మెయిన్ రోడ్లో ఒక చోట గొడవపడి ఆ షాప్లో ఉన్న అద్దాలు అవి పగలు కొట్టి ఇబ్బంది పెడతాడు. ఆ షాప్ వాళ్ళు పోలీసులు ఫోన్ చేయడం వల్ల పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇతను ఎవరి తాలూకా ఏంటి ఇలాగనేటప్పటికి ఆ, ఇతను ఒక నెంబర్ చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేయండి మా వాళ్ళు వస్తారంటాడు. తీరా పోతే ఇతను చెప్పిన నెంబరు ఆ ఊళ్ళో ఒక ప్రముఖుడిది, చాలా పెద్ద మనిషి, మంచి ఆయన. ఆయన ఫోన్లో ఇతని మాట విని తానే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏదో మొత్తానికి చెప్పాల్సింది చెప్పి ఆ షాప్ వాళ్ళని పిలిపించి మాట్లాడి కేసు లేకుండా చేసి బయటకు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఈయన అడుగుతాడు, రే నువ్వు ఎన్నిసార్లు ఇట్లా గొడవలు పడుతుంటావురా? నువ్వు గొడవ పట్టడం నేను రావటం, నువ్వు గొడవ పట్టడం నేను రావటం, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీ నాన్న నా దగ్గర చాలా కాలం చక్కగా నమ్మకంగా పనిచేశాడు. అతని చేసిన నమ్మకత్వాన్ని బట్టి మీ నాన్న చచ్చిపోయినా మీ అమ్మ చచ్చిపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నా. తాగటానికి నువ్వు తీసుకెళ్లే డబ్బులు కూడా నేను ఇచ్చినాయే కదా. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్తావు, తాగుతావు, గొడవ పడతావు, ఎవరితో పడతావు, నెమ్మదిగా ఉండు ఇలాగంటాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత కొంచెం ఏదో వచ్చి కొంచెం అయ్యగారు డబ్బులు కావాలని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకుని వెళ్ళి వేరే అతను కొడతాడు వెళ్ళి తాగి. ఇక ఆ తర్వాత అతను ఫోన్ చేపిస్తాడు. ఆ ఫోన్ కలవదు. ఇక ఆ ఫోన్ నెంబరు ఇతని ఫోన్ నుంచి చేస్తే కలవదు, వేరే వాళ్ళతో చేపిస్తాడు. రింగ్ అవుద్ది కానీ రెస్పాండ్ అవ్వరు. సహోదరులారా, చాలాసార్లు ప్రయత్నిస్తాడు. చివరికి అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడేటట్లు చేస్తారు. ఎందుకు వీళ్ళు చేయలేదు అంటే సహోదరులారా, ఈయన ఇతనితో ఫెడప్ అయిపోయి ఉంటాడు. అంతేకాకుండా ఇతను చేసే పనులు ఈయన పరువుకి ప్రతిష్టకి భంగం కలిగించేవిగా ఉంటాయి. చాలాసార్లు మనం కూడా అంతే, చాలామంది సహాయం చేస్తుంటాం, కానీ వాళ్ళ పనులు మనకి ఇబ్బంది కలిగించినప్పుడు వాళ్ళు కొంత దూరంగా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లా కాక మనల్ని దేవుడు ఈ విధమైన చూపుతో చూడక ప్రతిసారి మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇస్తూ మనల్ని నడిపిస్తూ తన శాశ్వతమైన ప్రేమను మన మీద చూపిస్తాను మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వాక్యాల నుండి ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. సహోదరులారా, మీరు ఈ వాక్యాలు మీరు బాగా తెలిసి ఉంటుంది. చాలాసార్లు ప్రార్థన మధ్యలో ఈ వాక్యాన్ని మనం పైకి లేపి మన అవిధేయతను బట్టి మన అతిక్రమాన్ని బట్టి దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అనుకొని ప్రభా మాదే పొరపాటు అని ఒక ఒప్పుకోలు ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ కన్విక్షన్, ఒక ఒప్పుకోలు ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథంలో జరిగింది ఈ ప్రార్థన, ఎజ్రా గ్రంథంలో కూడా ఈ ప్రార్థనలు మనం చూడగలం. సహజంగా ఒప్పుకోలు ప్రార్థన చేసేటప్పుడు మన పాపాలు మనం ఒప్పుకోవాలి. చాలా పాటలు ఉన్నాయి. అందులో పాపాలు ఒప్పుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళే పాటలు చాలా ఉండేవి, ఇప్పట్లో కూడా ఉన్నాయి. అప్పట్లో కొన్ని చరణాలు నాకు గుర్తు. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ఇదే వేరే చరణంలో ఉంటుంది. దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని జేయుము. సియోని గీతాల్లో లేదా బ్రదర్ అండ్ ఫెలోషిప్ వాళ్ళ గీతాల్లో పాట ఉంటుంది. ఓ ప్రభు యేసు దయాళుడవీవు, కృంగి వచ్చుచున్నాను, నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప
పరక్షణ కర్తవీవే, పాపిని నేను తప్పితి భువిలో. ఈ ఈ పాటలు అంతేకాదు, ఇంకో పాట, లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనై. చాలాసార్లు హృదయాల్లో మన పాపాన్ని ఉంచుకొని దేవుని సన్నిధానానికి శరీరంతో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది సరైన విధానం కాదని గ్రంథం మనతో మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి, ఆయన పరిశుద్ధుడు, తప్పనిసరిగా పరిశుద్ధుల్ని ఆయన తన పంచకు చేర్చుకుంటాడు. నీతిమంతుల మొర్ర ఆయన అంగీకరిస్తాడు, పాపులు మనం ఆయన ఆలకించడని సహజంగా అందరికీ తెలిసిన మాటే. పాపిని రక్షించటానికి చేయి చాపటంలో ఎక్కడా వెనకాడ్డు. రక్షింపబడిన తర్వాత ఇంకా పాపాలను నిలిచి ఉంటానంటే మాత్రం అది సరైన విధానం కాదు. దేవుని దగ్గర మనం వచ్చేటప్పుడు మన పాపాలను మనం ఒప్పుకోవాలని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, మన పాపంలో మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు మరియు నీతిమంతుడు, మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపాన్ని కడుగుతుంది అని చెప్పు. కాబట్టి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ తప్పుకోకుండా ఉండటం చాలా మేలైన క్రైస్తవత్వం. డైల్యూటెడ్ క్రిస్టియానిటీ ఈ రోజుల్లో మనకు కనిపిస్తుందంతా డైల్యూటెడ్ క్రిస్టియానిటీ, పలచబడినటువంటిది. పలచబడింది ఏదైనా సరే బాగోదు. అప్పుడప్పుడు మనం ఇంట్లో తింటుంటాం కదా, ఇంట్లో కదా ఐ మీన్ పెళ్ళిళ్ళల్లో వాటిలో లాస్ట్లో వీళ్ళు కూర్చునే వాళ్ళకి మజ్జిగ పలచబడతా ఉంటుంది. అప్పట్లో మజ్జిగే, ఇప్పుడు సాంబారు పలచబడుద్ది, ఒక్కోసారి కూర పలచబడుద్ది. నా స్నేహితుడు ఒక అతను ఉండేవాడు, వాళ్ళకు ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో చికెన్ కర్రీ చేసేవాళ్ళు అటు వాళ్ళు. కర్రీ అయిపోతున్న కొద్దిని దాంట్లోకి వేరేవేవో కలిపేవాళ్ళంట, వేరే కూరలు, ఆ రోజుకున్న వండిన కూరల యొక్క గ్రేవీని అట్లా కలిపేస్తూ ఉండేవాళ్ళంట చికెన్ దాంట్లో. లేదా ఒక్కోసారి బంగాళదుంప కూర ఉండి బంగాళదుంప కుర్మాలోకి చికెన్ కూడా కలిపేసి చికెన్ బంగాళదుంప లాగా వడ్డించడం, అట్లాంటివి చేసేవాళ్ళట. చికెనే, బంగాళదుంప చికెనే. పలచబడినటువంటి భక్తికి కారణం ఏంటంటే వీ యూజ్ టు ప్రే అండ్ వీ యూజ్ టు కమిట్ సిన్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది. మనము ప్రార్థన చేస్తాము, పాపము చేస్తున్నాము, అది ఇబ్బంది అండి. ప్రార్థన చేస్తున్నాము, పాపము చేస్తున్నాము. ఈ రెండు ఎట్లాగా కొనసాగుతాయి? ఒకదానికొకటి విరుద్ధం కదా. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు అంటున్నారు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు అంటున్నారు. భక్తులు చెప్పినటువంటి మాట. మరి ఎట్లాగది కుదురుతుంది అంటే మనం రెండింటిని సహజంగానే తీసుకున్నాం. దానివల్లే దేవుడు కూడా చాలాసార్లు దూరంగా ఉంటున్నాడు అని ఇక్కడ గ్రంథస్థం చేయబడి 59వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు నాకు చాలా ఇష్టమైన వాక్యాలే. ఇక్కడ చెప్పబడింది కదా, ఏమంటున్నాడు ఆయన? రక్షణ నేరకుండానట్లు యెహోవా హస్తం కుర్చు కాలేదు. ఎప్పటికీ చేయి పొట్టిదవ్వదు దేవుని చేయి. అమ్మో, దేవుని చేయి పొట్టిదైతే నేను బతికేవాడినా, మీరు బతికేవాళ్ళ? దేవుని చెయ్యి ఎంత పొడవు, అమ్మో ఎంత అమోఘమైన చెయ్యి, ఎంత చక్కని చెయ్యి, ఎంత మంచి చెయ్యి. నేను ఆయనకి మొర్ర పెట్టగా మహాజల రాసుల్లో నుంచి తన చేయి చాపి మహాజల రాసుల్లోంచి నన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థలంలో, విశాలమైన స్థలంలో నిలబెట్టాడు. ఎక్కడ అత్యున్నతమైన సింహాసనం, అత్యున్నతమైన మహా ఆకాశం, ఆ ఆకాశం మీద సింహాసనం కూర్చున్న ఆయన చేయి చాపి మహాజలరాశుల్లో నుంచి చేయి పట్టుకొని పైకి లేపి తీసుకొచ్చాడు. ఎంత పెద్ద చెయ్యి! మన జీవితాలు అనేక సార్లు నెమ్మది లేని స్థితిలో, మనం దిగజారిన స్థితుల్లో ఎన్నోసార్లు ఆ హస్తం మనల్ని చాపపోతే పాత పాట ఒకటి ఉంటుంది, నెమ్మీరవ్వంతైనా లేక చింత కమ్మి పొగలుచునుండగా నన్ను జూచి సమ్మతిని నన్ను బ్రోవదలచి కరము జాచి నా చేయి పట్టి చక్కగా పిలిచే. కరము జాచి నా చేయి పట్టి, ఆయన హస్తం మనకి ఎప్పుడు తోడై ఉంటుంది. ఆ హస్తం కొరసైపోయింది అన్నట్లు కనిపిస్తుంది కానీ కొరసవ్వదు. అలాగే విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు అన్నాడు. చెవులు సృష్టించిన వాడికి వినపడకుండా ఉంటుందా? 94వ కీర్తన 9వ వాక్యం, చెవులను కలగజేసుకున్న వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా అన్నది కదా. కాబట్టి ఆయన వినకుండా, ఆయన ఎప్పుడు అలర్ట్గానే ఉండి అటెంటివ్గానే ఉంటాడు మన విజ్ఞాపనల కాటికి. కానీ మన దోషాలు,
పోనీ మీ దోషాలు అన్నది కానీ అట్లా వదిలే, మన దోషాలను చెప్పుకుందాం. మన దోషాలు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి, లేదా మనకు మన దేవునికి అడ్డంగా వచ్చినాయి. మన పాపాలు ఆయన ముఖాన్ని మనకి మరుగు చేసేసినాయి, మరుగుపరిచినాయి. కాబట్టి మన పాపాలు అడ్డంగా నిలబడినాయి. పాపాలు చేసేసి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యో ఎంత విడ్డూరం, ఎంత విచారకరం. మంచి క్రైస్తవత్వం అంటారా ఇది? దీనికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు సుమారుగా? ఆ, ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? కొంతమంది అంటారు మేము 100 మార్క్స్ ఇస్తామండి అంటారు, ఎందుకంటే మనం కూడా అదే స్థితిలో ఉంటాం కాబట్టి. అలా కాకుండా మీరు కొంత మీ మనసును మార్చుకొని, మీరు భక్తిని మార్చుకొని, మారు మనసు పొందేసి, పాపానికి దూరంగా జీవిస్తూ పరిశుద్ధత కొరకు మీరు వాంచగలిగిన వాళ్ళే, పరిశుద్ధతతో జీవించడానికి మంచి మంటతో ఉన్న వాళ్ళు అనుకోండి, అప్పుడు ఇలాంటి వాళ్ళకి మీరు ఎన్ని ఇస్తారు మార్కులు? మరి మీరే మార్కులు ఇవ్వకపోతే దేవుడు ఎట్లా మార్కులు ఇస్తాడు, ఎట్లా చాపుతాడు? కాబట్టి నాకు అర్థమైన ఒక మాట ఏంటంటే, ఆయన ఆలకింపకపోవడానికి కారణం మనమే. అది మీరు గుర్తుంచుకోవాలి. బికాజ్ ఆఫ్ అవర్ ఆ యొక్క ఇండిసిప్లిన్. అంతే. చాలా క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి పనులు. వీటిని బట్టి దేవుడు చాలాసార్లు నా మీద నాకు ఒక్కోసారి చిరాకు అనిపిస్తుంటుంది. ఎందుకు నేను అట్లా ప్రవర్తించా, ఎందుకు నేను అట్లా మాట్లాడా. నేను బాగా జోకులేసే అలవాటు ఉన్న మనిషిని ఒకప్పుడు, ఇప్పుడు కూడా అట్లా సెటైర్స్ టక్ మన వచ్చేస్తుంది. చాలా బాధపడుతూ ఉంటాం బయటకు వచ్చి. ఇవన్నీ కూడా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క డిగ్నిటీని దెబ్బతీస్తుంటాయి కదా. వీటన్ని నుంచి ఎప్పుడు బయటకు వస్తాం? ఇవి చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద పాపాలకు మనం పాల్పడం. దౌర్భాగ్యం ఏంటంటే చిన్న చిన్న వాటితోనే మనం కొట్టుకుపోతాం. నాకు చిన్నప్పుడు చదివిన ఒక పద్యం ఉంది. బలవంతుండైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే అని ఒక ఇది ఉంది. చీమలు చిన్న చిన్నవి, చాలా చీమలు చుట్టేసుకుంటే పాము కూడా చచ్చిపోతాడు. పాము ఎక్కడ, చీమ ఎక్కడ? చాలా చీమలు వచ్చినాయి. చిన్న చిన్నవే, చిన్న చిన్న తప్పులే, చిన్న చిన్న పాపాలే. తప్పులు కాదు, పాపాలే. చిన్న చిన్నవే అనేకం చుట్టుకుంటే వాటి బలం ఎక్కువైపోద్ది. నీ పరిశుద్ధతని, నీ ప్రార్థన జీవితాన్ని చంపేస్తాయి. చిన్న చిన్న వాటినే దూరంగా ఉంచు. ప్రభువు కూడా చిన్న చిన్న అసైన్మెంట్స్ అప్పగిస్తాడు. బహళా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, ఈ చిన్న పనిలో నమ్మకం ఉన్నావు, ఈ స్మాల్ ప్రాజెక్ట్లో చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నావు, ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ మేనేజర్ ఇన్ ఎ బిగ్ ప్రాజెక్ట్ అంటాడు. ఒకసారి హ్యూజ్ ప్రాజెక్ట్స్ అంటుంటాడు. కనుక చిన్న చిన్న వాటిలో ఎక్కడ తప్పుకుంటున్నాం, ఎందుకు తప్పుకున్నాం అంటే మనకున్న ఇన్ఎబిలిటీస్ బట్టి కాకుండా మనకున్నటువంటి ఇండిసిప్లిన్ బట్టి. నాట్ అకార్డింగ్ టు అవర్ ఇన్ఎబిలిటీ, బికాజ్ వీఆర్ ఏబుల్. ఆయన వారి సామర్థ్యం చొప్పున వారికి అంగీకరించాడు, ఇచ్చాడని చెప్తున్నాడు కదా దేవుడు. సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినాలి. మన రిసోర్స్ పర్సన్ ఆయనే, మనకిచ్చేది ఆయన, ఆశ్రయం ఆయనే, మనకు ఆధారం ఆయనే, అన్నిటినీ సమకూర్చువాడు ఆయన. యెహోవా జైరే, యెహోవా రాఫా, యెహోవా షాలోమ్, సమాధానంతో నింపిన దేవుడు కదా ఆయన. మనం ఎందుకు ఆయనకు దూరంగా ఉంటున్నాము అంటే చిన్న చిన్నవి ఏవో ఉన్నాయి. వాటిని చేస్తూనే, ప్రార్థన చేస్తూనే, కొంచెం అసహ్యంగా ఉంటుంది ఈ మాట, వాటిని చేస్తూనే, ప్రార్థన చేస్తూనే వీటి నుంచి మనం బయటికి రాగలగాలి. కనుక దయచేసి గుర్తుంచుకోండి. నేను మీతో చెప్పిన జులాయి కుర్రోడు, అతను వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ఆ జమీందారు గారి దగ్గర చేసేవాడు చిన్నప్పట్లో. ఆ జమీందారు గారి దగ్గర నమ్మకంగా చేస్తుంటాడు, ఆ పెద్ద మనిషి దగ్గర. ఆయన మరి ఈ పిల్లోని తల్లిదండ్రులు లేనివాడని వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో పెద్ద పార్క్ ఇవ్వటం, ప్రేమగా చూడటం, ఈయన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి వాడు తాగి అట్లా చేయటం. ఫెడప్ అయిపోయి కొన్నాళ్ళకి ఫోన్స్ బ్లాక్ చేసి అసలు రెస్పాండ్ అవటం మానేసి, ఆయన మారిపోలా, ఆయన మనస్తత్వం మారిపోలా, ఆయన బుద్ధి మారిపోలా, ఆయన పెద్దరకం కోల్పోలేదు. ఆయన వీడు చేసిన విసిగింపులు ఆయన దగ్గరికి ఈయన రాకుండా చేసింది. ఇతను చేసినటువంటి అక్రమం ఇతన్ని ఆయన దగ్గరికి చేరకుండా ఆపేసింది. సహోదరులారా, అయితే దేవుడు జమీందారు గారి లాగా పెద్ద మనిషి లాంటి వాడు కాదు, కనికర సంపన్నుడు. కాబట్టి మన ఆటలు చెల్లుతున్నాయి. మనం ఏం గేమ్స్ ఆడినా ప్రభు లెక్క చెప్పే రోజు ఉంటుంది అనుకున్నా, మొత్తానికి నిర్ణయింపబడిన దినాల్ని అట్లా సాగితీస్తున్నాడు. అట్లా కాక సరిదిద్దుకుందాం, ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
మరొకసారి నీ కుమారుడు మా రక్షకుడైన యేసునామంలో మీ సన్నిధానానికి ప్రార్థన చేయడానికి చేరాం. నీ కనికరం, నీ కటాక్షం మా జీవితాలకు అనుగ్రహించి నేటి వరకు ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మమ్మల్ని బలపరచు, భద్రపరచు, నీ క్షేమస్థితిని మాకు దయచేసి నడిపించమని వేడుకొంచున్నాను. సమయంలో నా ప్రభా నాయన, మేము ప్రార్థన చేస్తున్నాము, పాపము చేస్తున్నాం. ఇది మంచిది కాదు కదా. ఈ స్థితి నుంచి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాను. నీ కటాక్షం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మంచి కాపరి నువ్వు, మంచి గొర్రెలుగా ఉండటానికి కృప దయచేయి. త్రోవ తప్పకుండా నీ స్వరమునే వినేవారుగా మమ్మల్ని ఉంచమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.